మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. వెల్కమ్ టు ఓకే టీవీ. నేను మిస్ శ్రావ్య. అసలు తెలంగాణలో గంగా చంద్రముఖిలా మారింది. సో వాళ్ళు వీలవుతున్నారు, వీళ్ళు వాళ్ళవుతున్నారు. పొద్దున్న లేస్తే కుక్కల కన్నా ఘోరంగా తిట్టుకున్నటువంటి మామూలు బూతులు కూడా కాదు, బండ బూతులు తిట్టుకున్న వాళ్ళందరూ కూడా ఆ పార్టీ నుండి ఈ పార్టీకి, ఈ పార్టీ నుండి ఆ పార్టీకి, మొత్తం కూడా ఎవరెవరు ఏ పార్టీలో ఉన్నారో అర్థం కానటువంటి పరిస్థితి. ఒక పక్క ఈరోజు మీరు చూసిరు, నిన్న మొన్న రంజిత్ రెడ్డి కండువా కప్పుకోవడము, తర్వాత దానం నాగేందర్ వచ్చేయడము, అండ్ అలాగే ఇంకొక 7 మంది ఎమ్మెల్యేలు, సునీతా లక్ష్మారెడ్డి గారు కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇంకొంతమంది 7 మంది ఎమ్మెల్యేలు కూడా రెడీగా ఉన్నారంటారు. అంటే ఇప్పుడు వాళ్ళు ఈ పార్టీలకు రాగానే పునీతులు అయిపోతారా, అంటే మంచోళ్ళు అయిపోతారా? మరి వాళ్ళు చేసినటువంటి స్కామ్స్ ఎవడు బయట పెట్టాలి? వాళ్ళు స్కామ్లు చేస్తున్నారు, ప్రజలని ఇబ్బంది పెడుతున్నారు, కొన్ని కోట్ల రూపాయలు దొబ్బిక తింటున్నారనే కదా వాళ్ళని వద్దని చెప్పి ప్రజలందరూ కూడా డెసిషన్ చేసుకొని గద దింపారు. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇదే చేస్తూ ఉన్నది, వాళ్ళని ఆహ్వానిస్తుంది మంచి రెడ్ కార్పెట్ వేసి మరి. అండ్ అలాగే మరోపక్క కవిత గురి చూసి కవితను అరెస్ట్ చేసుడు లోక్సభ ముందర. సో ఇవన్నీ తెలంగాణలో ఒక రాజకీయ కుట్ర, ఎవరి గేమ్ వాళ్ళు ఆడుతున్నారు. సో మొత్తానికి ఈ అంశాలన్నిటి మీద కూడా మనతో మాట్లాడడానికి బక్కా జడ్సన్ గారు ఉన్నారు. అడిగి తెలుసుకుందాం అసలు ఏం జరుగుతుందో రాష్ట్రంలో. సార్ నమస్తే అండి, ఎలా ఉన్నారు? సో మీరే పార్టీకి వెళ్తున్నారు? వెళ్తున్నారా లేకపోతే ఇక్కడే ఉంటున్నారా? అంటే ఎవరి కోసమైతే మీరు ఫైట్ చేశారో వాళ్ళందరూ కూడా మీ పార్టీలోకి వస్తూ ఉన్నారు. మరి మీ పార్టీలో ఉన్నటువంటి ఫస్ట్ నుంచి కాంగ్రెస్ కండువా కప్పుకొని కాంగ్రెస్ ఎజెండా మోసిన వాళ్ళందరూ కూడా ఎక్కడికి పోవాలి? ఇప్పుడు వాళ్ళు రాకముందుకెళ్ళే చాలామంది పరాయోళ్ళే కదా. ఇవాళ ఏమన్నా ముఖ్యమంత్రి గారే 3 పార్టీలు తిరిగి వచ్చినోడు, ఏమన్నా కాంగ్రెస్లో పుట్టి కాంగ్రెస్లో పెరిగినోడా? కాబట్టి దాదాపు అందరూ 70% ఇవాళ అధికారం అనుభవించిన వాళ్ళు వాళ్ళే ఉండరు. బయట వాళ్ళు 4 సుట్టప్పలు ఎక్కువ వస్తుంటారు. దాంతో పరకేం పడితే వాళ్ళందరూ దోస్తులే కదా, వాళ్ళంతా వీళ్ళంతా. ఈరోజు జరిగింది ఏంటంటే ప్రభుత్వం కూలిపోతుంది, 2 నెలలు అయితే కూలిపోతుంది, వీళ్ళంతా అమ్ముడు పోతుండ్రు అనేది ఎవరో ఒకరు క్రియేట్ చేశారు. ఆ క్రియేషన్లు ఏమైందంటే ఆల్రెడీ ఎమ్మెల్యే టచ్లో ఉన్నారు కాబట్టి పడేసుడు ఇది అంతేందుకు, కొంతమందిని మనమే ముందే తీసుకుందాం అని చెప్పే ఉద్దేశంతో వాళ్ళు సెట్ చేసుకుంటారు. అంతేగాని ఇది ఒక పెద్ద అద్భుతం ఏం కాదు. ఇవి వాళ్ళు పెట్టిన పెట్టుబడులు వాపసు తీసుకోవాలి. ఒకరు అంతా చాలామంది పైసలు ఖర్చు పెట్టి అయిన వాళ్ళే కదా ఎమ్మెల్యేలు. బీఆర్ఎస్ కంటే కేసీఆర్ ఖర్చు పెట్టింది కాబట్టి వాళ్ళకేం ఫరక్ పడేది. తగ్గిన వాళ్ళందరూ పైసలు రిటర్న్ తీసుకొని అని చెప్పి వస్తుంటే ఏమన్నా వస్తే ఏమన్నా సంపాదించుకోవచ్చు అని అంతే సంపాదించారు. బీజేపీకి పోయేటోళ్ళు ఏంటంటే బీజేపీలు కూడా చాలామంది పోతుందిగా బీజేపీలకు, అరూరు రమేష్ అనేటోడు, ఇంకా ఎవరు పోయేటోళ్ళు అంతా ఇప్పటిదాకా సంపాదించింది, అక్రమంగా సంపాదించింది దాచిపెట్టుకోనికి, కేసులు కాకుండా సేఫ్ గానికి. రమేష్ అనేటోడు 1000 ఎకరాల భూములు ఆయన పేరు మీద పెట్టు కాబట్టి సేఫ్ గార్డ్ కోసం బీజేపీకి పోతుంది. సంపాదించిన వాళ్ళు బీజేపీకి పోతుండ్రు, సంపాదించాలనుకున్న వాళ్ళేమో కాంగ్రెస్కి వస్తుంది అంతే. మరి వాళ్ళ విశ్వాసం స్పీకర్కి గడ్డం ప్రసాద్ గారికి ఇవ్వడం జరిగింది కదా, ఏ రకంగా చూడొస్తారు? దాన్ని రియాక్ట్ అవుతారా? దానం నాగేందర్ మీద యాక్షన్ తీసుకోమని చెప్తారు. యాక్షన్ ఏముంటుంది, ఆల్రెడీ వాళ్ళు దాని మీద మాట్లాడడానికి ఏం లేదు. వాళ్ళు ఆల్రెడీ అంతా ఇద్దరు కూడా మ్యాక్స్ ఫిక్సింగ్ అయిపోయి ఉన్నారు. ఇదివరకు వాళ్ళు అమ్ముడుపోయిన వాళ్ళు ఎవరు ఇంతకుముందు బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కొనుక్కున్నప్పుడు లేదా, తెలంగాణ ఏర్పడ్డాక ఈ ఆచారాన్ని మొదలుపెట్టింది కేసీఆర్ గారే కాబట్టి అది కొనసాగుతుంది. అది ఎప్పుడు ఎలక్షన్లో 5 ఏళ్ళకి తేలుతుంది. మరి కాంగ్రెస్ పార్టీ పావనం అయిపోయిందా, పునీతం అయిపోయిందా? అంటే ఇప్పుడు వీళ్ళందరూ వచ్చారు కదా, వాళ్ళు పునీతులు అవుతారు. మేమెందుకు పునీతులు? వాళ్ళు వస్తుండ్రు, వాళ్ళని రమ్మని. వాళ్ళు నాగేంద్ర అంటే వచ్చిండు, కాంగ్రెస్ కష్టకాలంలో మొత్తం సర్వనాశనం చేసిపోయాడు, మళ్ళీ బాగుపడడానికి వస్తుండు, మళ్ళీ నాశనం చేసాక మళ్ళీ పోతారు. వచ్చుడు పోవుడు వీళ్ళని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇలా ఇష్యూస్ చాలా ఉన్నాయి, వాటిపైన మన సొంటోళ్ళు ఫోకస్ చేయడానికి మనకు సరిపోయేంత ఇది ఉంది. ఇవాళ మునుపు వాళ్ళు తిన్నట్టు వీళ్ళ తిన్నట్టు మన నడవదు కదా. ఇవాళ మనం మొదటి రోజుకెళ్ళి ప్రతి దాని మీద ప్రతిఘటిస్తున్నాం కాబట్టి అంత ఈజీగా ఏమి ఉండదు. ఆడ కాళేశ్వరం తిన్నట్టు, మిషన్ బగర తిన్నట్టు, దాని పేరు భూములు తిన్నట్టు ఇలా అంత ఈజీగా తినని ఉండదు. వాటి మీద కూడా యాక్షన్ ఏం లేదు. మరి ఉంటుంది యాక్షన్ దాని టైంలో మాత్రం.
అది కూడా అంటే మా దృష్టికి వచ్చింది ఏంటంటే మీ కాళేశ్వరం కూడా సెటిల్మెంట్ అయిపోయింది. కాళేశ్వరం సెటిల్మెంట్ కానీ అది వీళ్ళ చేతులే ఉండే కదా. ఆ సెటిల్మెంట్ ఇవ్వాలి కదా, కాళేశ్వరం కట్టేటప్పుడే అయింది సెటిల్మెంట్, కొత్తగా ఏమున్నది. కాళేశ్వరం రాహుల్ గాంధీ తప్ప ఎవడన్నా పోయిండు అక్కడ దాకా, రాహుల్ గాంధీ ఒక్కడే పోయిండు. తక్కిన వాళ్ళు అది స్టార్ట్ అయ్యేటప్పటికెళ్ళి ఎవరి వాటలు వాళ్ళకు ఉన్నాయి. మేఘకృష్ణ అంటే మేఘకృష్ణారెడ్డి నా కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, కమ్యూనిస్టు ఎవడు కూడా ఆయన పేరే తీయరు కదా. ఆయన పేరు కానీ రామేశ్వరప్ప అని, ఏదో లొట్టం పొట్టం కానీ పేరు పెద్దోళ్ళ పేర్లు అవుతారు. ఇది ఫస్టే మ్యాక్స్ ఫిక్సింగ్ అయి ఉన్నది అంత. అంటే ఇప్పుడు మీరు వాళ్ళందరూ పార్టీ వదిలి వచ్చేయడము మీరు లైట్ తీసుకుంటున్నారు. ఆ పార్టీ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి పురుగులన్నీ మీ పార్టీలకు చేరి మీ పార్టీ డ్యామేజ్ అవుతుంది, వాళ్ళ పార్టీ ప్రక్షాళన అవుతుంది కదా వాళ్ళకి. ఇప్పుడు మేము నా సొంతుడు ఉంటే నేను తీసుకోను, కానీ ఇప్పుడు అధ్యక్షుడు ఆయన్నే, సీఎం ఆయనకు అప్పచెప్పేసిండ్రు ఏఐసిసి పార్టీని ఏమన్నా చేసుకో అని. కాబట్టి ఆయన ముఖ్యమంత్రి, పిసిసి అధ్యక్షుడు రెండు ఆయన్నే కదా, రెండు ఆయన్నే. కాబట్టి ఇక వాళ్ళు నేను పిసిసి అధ్యక్షుడు గేట్లు వేస్తాం తెలుసుకో. ఇప్పుడు దాన్ని మనం ఏం చేస్తాం, మనం చేయడానికి ఏం లేదు కదా, వాళ్ళు ఏం చేస్తారో చేయని. మార్పు వచ్చింది మీలో కొద్దిగా. మార్పు అని అంటే నేనేం చేయగలుగుతా దానికి. ఇప్పుడు నాకు ఏమైనా పోస్ట్ ఉంటే నేనేమన్నా పిసిసి జనరల్ సెక్రటరీ ఏదైనా ఉండి లోపల మీటింగ్ ఉండి ఏం చేద్దామంటే నేను వ్యతిరేక, నేను లోపలనే లేను కదా, బయట ఉన్నా కదా, మరి ఏం చేయగలుగుతా. నేను చెప్పినా కదా, నాగేంద్ర అంటే ఏ టైంలో వదిలేసిపోయాడు, సునీత అంటే ఆమె సునీత లక్ష్మణ్ ఏ టైంలో పార్టీని వదిలేసిపోయింది, మేము ఎట్లా పార్టీని పట్టుకొని ఉన్నాము అనేది కనబడుతుంది కదా. మరి ఇప్పుడు ఈ టికెట్స్ పరిస్థితి ఏంది? ఇప్పుడు రంజిత్ రెడ్డిని తీసుకున్నారు, చేవెళ్ళ నుండి ఇస్తారు. ఒకవేళ రంజిత్ రెడ్డి ఆల్రెడీ మొత్తం యాంటీగా ఉన్నారు రంజిత్ రెడ్డి మీద, సో కాంగ్రెస్ నుంచి ఇవ్వగానే ఆయన గెలిచే అవకాశం ఉందా రంజిత్ రెడ్డి? ఇప్పుడు నాకు అనుమానం ఏంటంటే రేవంత్ రెడ్డి గారికి ఏమైనా బీజేపీ వాళ్ళు ఎంపీలను ఏమైనా గెలిపించాలనే ఆలోచన ఉందా, నాకు అనుమానం అవుతుంది. నాకు ఇప్పుడు కాదు, నేను ఆల్రెడీ అది ఏఐసిసికే లెటర్ పెట్టిన. ఈటల రాజేందర్ కానీ లేకుంటే ఇక్కడ విశ్వేశ్వరరెడ్డి కానీ వీళ్ళని ఏమైనా బీజేపీని ఏమైనా గెలిపించే నీకేమైనా కంకణం ఏమైనా కట్టుకున్నారా అని చెప్పేసి నాకు ఒక డౌట్ వచ్చింది. నాకు కూడా డౌట్ వస్తుంది. ఇప్పుడు పట్నం సునీత మహేందర్ రెడ్డి గారిని మల్కాజ్గిరి అంటే ఏందో తెలియదు, ఇప్పటివరకు ఒక అడుగు కాదు కదా, అసలు దాని గురించి తెలియని వ్యక్తిని తీసుకొచ్చి టికెట్ ఇస్తే ఈటల రాజేందర్ గెలుపు లడ్డు దొరికినట్టే కదా. అందుకని మీరు రాసుకోండి, 14 ఎంపీల కంటే తక్కువ ఒక్క సీట్ వచ్చిన, కాంగ్రెస్ తక్కువ వచ్చిన, ముఖ్యంగా ఈ 2 సీట్లు రేవంత్ రెడ్డి గారు సిట్టింగ్ సీటు అదిగిన కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది అనుకో, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి మీదకి వెళ్ళి ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది. ఇమేజ్ లేదేం లేదు, సీట్ దిగాల్సిందే. అది ఓడిపోతే సొంత సీట్లో ఒక ఎమ్మెల్యే గెలవలే, అర్థమైందా? రేపు ఎంపీ కూడా గెలవలేదనుకో, సిట్టింగ్ ఎంపీ గెలవలేదనుకో, నువ్వు ఫెయిల్ అయినట్టు ఇక సీఎంగా 100% నువ్వు దిగిపోవాలన్న ప్రెజర్స్ వస్తాయి, దింపేస్తారు. అది ఆయనకే నష్టం. సికింద్రాబాద్ బొంతుకిస్తున్నారు. సికింద్రాబాద్ ఎవరికి ఇచ్చినా కానీ అది కిషన్ రెడ్డి, నేను చెప్తున్నా కదా, కిషన్ రెడ్డిని, ఈటల రాజేందర్ను, విశ్వేశ్వరరెడ్డి వీళ్ళకి గెలిపించాలనుకొని కాంగ్రెస్ ఒక టీమ్ ఆఫ్ టాప్ లీడర్స్ కంకణం కట్టుకుంటారు. ఒకటి కిషన్ రెడ్డి మా పరిధిలో ఉంది కాబట్టి కిషన్ రెడ్డి ఎట్లా గెలుస్తారో కిషన్ రెడ్డి మాత్రమే చూసుకుంటాం. కిషన్ రెడ్డి గెలవకుండా చూసుకునే బాధ్యత మాది. ఈసారి మా ఫోకస్ అంతా కిషన్ రెడ్డి మీదనే. ఎందుకంటే శిఖండి రాజకీయాలు, లత్కోర్ రాజకీయాలు అన్నీ కిషన్ రెడ్డి బాగా చేస్తారు. సైలెంట్ కిల్లర్ అంటారు. శిఖండి అన్ని పార్టీలో ఫోన్లు చేస్తాడు. రేవంత్ రెడ్డి ఫోన్ చేస్తాడు, కేసీఆర్కి ఫోన్ చేస్తాడు, ఎంఐఎంకి ఫోన్ చేస్తాడు, అందరికి ఫోన్ చేస్తాడు, అందరితో టచ్లు ఉంటాడు. నాకు వీక్ క్యాండిడేట్ పెట్టానని అందరికీ చెప్తారు. ఆయన గెలవాలని కాంగ్రెస్లో ఎంత వీక్ క్యాండిడేట్ పెట్టినా, బొంతు రామ్మోహన్ పెట్టినా, ఇంకా ఏదైనా బొంతని తీసుకొచ్చి పెట్టినా మేము బొంతరైనా గెలిపిస్తాం. కానీ ఈసారి కిషన్ రెడ్డిని గెలిపించే సవాలే లేదు. మా ఫోకస్ అయితే కిషన్ రెడ్డి మీద నేను స్పష్టంగా పెట్టినా. ఎందుకనేది ఎలక్షన్లలో ఫుల్ దుమ్ము దులుపుతాయి ఆయన ఏం చేసిండ్రు, ఎందుకు మీకు ఆయనకి ఏమైనా పర్సనల్ రాజకీయం కాదు, పర్సనల్ అనేది కాదు. ఇవాటికి ఇంత 12,000 కోట్లు జిఎస్టీ మేఘకృష్ణ దగ్గర తీసుకుపోయి ఆయనకు ఆఫీస్లో పోయి డాక్యుమెంట్లు ఇచ్చిన. ఒక్కరోజు మాట్లాడలేదు. ఒక్కరోజు ఇవాళ ఎన్ని పైసలు పోని కారణం వీళ్ళే. ఆ రోజు తీసుకుపోయి వాళ్ళ ప్రభుత్వమే ప్రెజర్ పెట్టి డిపిఆర్ లేకుండా కాళేశ్వరం ఎట్లా కడుతుండని ఒక్కరోజు ఎంపీసీ పైలు పోయి మాట్లాడలే. అక్కడ నితిము 3 ఎకరాల భూమి ఆక్షన్కి ఇస్తే అవేది బ్యాంక్ ఆఫ్ పంజాబ్ నేషనల్ బ్యాంకులో వాళ్ళు కుదరబెట్టుకునే హక్కు లేదు. టూరిజం మంత్రికి ఒక్కరోజు నితింకు పోలే. ఆయన చేసిన డెవలప్మెంట్ ఏంది? ఇక్కడికి వస్తాడు, టూరిజం ప్లాజాలు ఉంటాడు, ఆయన సిబ్బంది రోజు పొద్దుమాపు ఇన్న తింటారు. ఒక పూట పోయి అక్కడ టూరిజం మంత్రిగా ఆయన ఏం డెవలప్మెంట్ చేసి, జైరాబాద్లో ఇంటర్నేషనల్ కాలేజ్ ఉంది, ఒక రోజు పోయి అక్కడికి పోయి చూడలే. ఆయన మంత్రి కూడా ఆయన ఏం డెవలప్ చేయలేదు. పైగా వీళ్ళందరినీ కవిత ఎప్పుడో అరెస్ట్ అయ్యేది కిషన్ రెడ్డి అంటే లేకుంటే.
ఇన్ని రోజులు కాపాడుకుంటూ వచ్చింది కిషన్ రెడ్డి. వీళ్ళందరినీ దొంగలకు సర్దుగట్టింది ఎవరంటే కిషన్ రెడ్డి. కాబట్టి ఈరోజు మా టార్గెట్ అంటే ఎవరైతే కాంగ్రెస్లో కూడా కానీ ఎవరెవరైతే కోవర్ట్లు ఉన్నారో, ఎవరెవరైతే ఈ గద్దారి పని మగ్బరీ పనులు చేస్తారో అసలు ఒడగొట్టాలి. ఈసారి మాత్రం మాది కాదు, అందరు సికింద్రాబాద్ పబ్లిక్ అందరు కూడా ఈసారి కిషన్ రెడ్డిని ఇంట్లో పండబెట్టాలి అనేది డిసైడ్ అయ్యారు.